ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సొంత ఎమ్మెల్యేలే లెక్క చేయకపోవడంతో చంద్రబాబు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. తనతో మాట మాత్రం చెప్పకుండా ఎమ్మెల్యేలు విదేశాలకు చెక్కేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. సుపరిపాలన అంటూ తాను ఏవేవో నీతులు, సిద్ధాంతాలు, ఘనతలు చెబుదామనుకుంటే ఎవ్వరూ వినకుండా వెళ్ళిపోని సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలవుతోంది. ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. చంద్రబాబు చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి అని ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయం చంద్రబాబు చేయించుకున్న సర్వేల్లోనే బయటపడుతోందని సమాచారం. ప్రజలే కాదు, ఆఖరికి కూటమి ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు వ్యవహార శైలిని భరించలేకపోతున్నారని సమాచారం. విదేశాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబుకు చెప్పకుండా షాడో సీఎం లోకేష్ దగ్గర అనుమతి తీసుకుంటున్నారట. ఏదైనా లోకేష్కు చెబితే సరిపోతుందని, బాబు దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదనే సంకేతాలు ఉండడంతోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విదేశీ పర్యటనలకు వెళ్లిపోతున్నారని సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లాలని చంద్రబాబు ఆదేశాలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది అయిపోయింది కాబట్టి ప్రజల్లో తిరగాలని ఆయన అంటున్నారు. బాబు ఇస్తున్న ఈ ఆదేశాలపై కూటమి ప్రజా ప్రతినిధుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోందట. బాబు చెప్పినట్టుగా ప్రజల్లో తిరగడం సాధ్యం కాదు అని వారు భావిస్తున్నారట. ఎన్నికల్లో మాట ఇచ్చినట్టుగా, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పాలన లేదని, సంక్షేమాభివృద్ధి అనేది దివిటి పెట్టి వెతికినా కనిపించడం లేదని, దాంతో ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో జనంలో తిరగడం సాధ్యమయ్యే పని కాదని పలువురు కూటమి ప్రజా ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారట. ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారని, గ్రాఫ్ తగ్గిన వారిని మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలపై కూటమి ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. చంద్రబాబు గ్రాఫే పడిపోయిందని, కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత కలిగి ఉన్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విషయాన్ని తెలుసుకోవాలని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లి చీచీ అనిపించుకోవడం కంటే విదేశాలకు వెళ్లి అక్కడ తానా, ఆటా లాంటి సంస్థల సమావేశాల్లో పాల్గొని ఎంజాయ్ చేయడం మంచిదని పలువురు ప్రజాప్రతినిధులు భావిస్తున్నారట. సీఎం చంద్రబాబుకు తెలియకుండా పలువురు ఎమ్మెల్యేలు విదేశాలకు వెళ్లిపోవడంపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఒక పక్క సుపరిపాలన అంటూ చంద్రబాబు ఉపన్యాసాలు, మరోపక్క బాబు మాటల్ని బేఖాతరు చేస్తూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉండడం అరాచక పాలనకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన వద్ద అందరి జాతకాలున్నాయని, క్షేత్రస్థాయిలో సర్వేలు చేయించి నివేదికలు తెప్పించారని చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలపై కూటమి నేతల్లో సెటైర్లు పడుతున్నట్టు సమాచారం. బాబు వార్నింగ్లను పట్టించుకునే స్థితిలో ఎమ్మెల్యేలు, మంత్రులు లేరని, అడ్డగోలు సంపాదన రుచి మరిగిన వారు దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారని కూటమి సీనియర్లు చర్చించుకుంటున్నారట. మీడియాలో ప్రచారం కోసం సీఎం చంద్రబాబు హెచ్చరికలు చేయడం గతంలో చాలాసార్లు చూశామని, అవి వట్టి హెచ్చరికలే తప్ప వాటిలో పస ఉండదని అంటున్నారు. బాబు ఒక వేలు చూపి తప్పు చూపుతూ ఉంటే 4 వేళ్లు ఆయన వైపు తిరిగి ఉంటాయనే విషయం ఆయనకు బాగా తెలుసని టీడీపీ సీనియర్లు చమత్కరించుకుంటున్నారట. రానున్న రోజుల్లో టీడీపీని నడిపించేది లోకేషే కాబట్టి ఆయనతో మంచిగా ఉంటే చాలనే అభిప్రాయం చాలా మంది ఎమ్మెల్యేలలో ఉందని అంటున్నారు. ఏమైనా ఉంటే లోకేష్తో మాట్లాడుకుంటే చాలని భావిస్తున్నారట. బాబు హెచ్చరికలు బాబువే, అవన్నీ కేవలం మీడియా వరకే, మిగిలినంతా యథాప్రకారం నడుస్తూనే ఉంటుందని కూటమి ప్రజా ప్రతినిధులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశారట. దాంతో బాబు నిర్వహించే సమావేశాలకు ప్రజలే కాదు, కూటమి ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొడుతున్నారని, పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఏకంగా 56 మంది హాజరు కాకపోవడం దీనికి నిదర్శనమని అంటున్నారు.